మీకు ఎప్పుడైనా సరే ఈ డౌట్ వచ్చిందా? మన ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పటి వరకు చాలామంది మంచి బౌలర్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. అయితే మరి ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఇండియన్ టీం తరఫున హైయెస్ట్ వికెట్స్ తీసుకుంది ఎవరు, దాని తర్వాత టాప్ 5 లిస్టులో ఎవరు ఉన్నారు అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సో ఒకవేళ వస్తే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో దానికంటే ముందు ఈ టాప్ 5 లిస్ట్ అన్నాం కదా, ఈ టాప్ 5లో కేవలం ఒకే ఒక్క పేస్ బౌలర్ ఉన్నాడు, మిగతా నలుగురు కూడా స్పిన్ బౌలర్సే. సో మరి ఈ లిస్ట్లో కనుక ఫస్ట్ చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్లో అనిల్ కుంబ్లే ఉన్నాడు అనమాట. అనిల్ కుంబ్లే చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం కూడా 403 మ్యాచెస్ ఆడితే అన్ని ఓవరాల్గా అతను 956 వికెట్స్ తీసుకొని మరి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 956 వికెట్స్. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రవిచంద్రన్ అశ్విన్ జస్ట్ మిస్ అయిపోయాడు మనకి అనిల్ కుంబ్లే రికార్డ్ని బ్రేక్ చేయడంలో. అయితే ఇప్పటి వరకు 287 మ్యాచెస్ ఆడితే అశ్విన్ దాంట్లో 765 వికెట్స్ తీసుకున్నాడు. సో మరి ఇంకొక 180 వికెట్స్ కనుక తీసుకున్నట్టయితే దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి హర్భజన్ సింగ్ 367 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 711 వికెట్స్ తీసుకున్నాడు. సో దాని తర్వాత మరి ఫోర్త్ ప్లేస్లో కనుక మనం చూసుకుంటే కపిల్ దేవ్. సో మరి ఫాస్ట్ బౌలర్స్లో అత్యధిక వికెట్లు తీసుకుంది కపిల్ దేవ్ ఒక్కడే అనమాట. అయితే మరి 356 మ్యాచెస్ ఆడితే 687 వికెట్స్ తీసుకున్నాడు కపిల్ దేవ్. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే రవీంద్ర జడేజా. సో జడేజా వచ్చేసరికి మనకి ఏకంగా 361 మ్యాచెస్లో 611 వికెట్స్ తీసుకొని మరి టాప్ 5 వికెట్ టేకర్స్లో అయితే ఇండియన్ టీం తరఫున ఉండడం జరిగిందనమాట.